ఒక ఆదివారము ఉదయ ఆరాధన సమయమంతా నేను దైవపీఠము వద్ద ఉండగా చాలా బలమైన శక్తి నా మీదకు వచ్చింది మరియు నేను నిలబడలేకపోయాను. మొత్తం ఆరాధనా సమయమంతా నేను అక్కడ కేవలము కూర్చొని ఉన్నాను మరియు నవ్వాను. నేను నవ్వడము ఆపాలనుకున్నాను. ఆ విధంగా చేయాలని నేను కోరుకున్నా నేను నవ్వును ఆపుచేయలేకపోయేదానను. నేను ఖచ్చితముగా చెప్పగలను. ఎందుకంటే అది పరిశుద్ధమైన నవ్వు అని పిలిచి ఒక దివ్యమైన వరమై ఉండినది. అది తప్పనిసరిగా ప్రభువు తన ప్రత్యక్షతను కనపరచుట అని నాకు తెలుసు. కొన్ని సంఘములందు ఈ అద్భుత విషయము పవిత్రమైన నవ్వుగా గుర్తించబడినది. ఒకసారి ఆయన స్వరము యొక్క శబ్దము, ఆయన మాటలు, ఆయన సందేశము నా ఆత్మకు ఒక ఆనంద తరంగముగా ఉండినది. వెంటనే నేను నా ఆత్మలో పాడటం ప్రారంభించాను. అప్పుడు ప్రభువు నా ముఖము వైపు చూస్తూ చిరునవ్వు నవ్వటం నేను గమనించాను. మరియు నేను పాడుతున్న సమయమంతా రూపాంతరము చెందిన నా భౌతిక శరీరము యొక్క ముఖము కూడా ప్రభువును చూచి చిరునవ్వు నవ్వడం నేను చూడగలిగాను. 9. నాకు స్వస్థత ఆలస్యమైంది. నా కుడి చెవిలో శబ్దము వచ్చుచుండటంతో నన్ను స్వస్థపరచమని నేను ప్రభువును అడిగాను. దాని విషయము తాను చూచుకుంటానని ప్రభువు నాకు అభయమిచ్చారు. స్వస్థత వచ్చినది. కానీ స్వస్థత రావటానికి 2 నెలలు పట్టినది. కొన్నిసార్లు ప్రభువు వెంటనే స్వస్థపరుస్తారు. కొన్నిసార్లు సమయం పడుతుంది. కొన్నిసార్లు ప్రభువు మనలను వైద్యుని వద్దకు నడిపిస్తారు. కొన్నిసార్లు మనలను స్వస్థపరచకూడదని ఆయన ఎన్నుకుంటారు. 10. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును నేను చూచాను. మహిమగల మేఘములపై జరిగిన సందర్శనము తరువాత ప్రభువు నన్ను ఒక తెల్లని భవనము వద్దకు తీసుకొని వెళ్ళారు. అక్కడ అబ్రహాము మమ్ములను పలకరించుటకు వేచి ఉన్నాడు. ఆయన ప్రభువుతో చాలా నిమిషాలు మాట్లాడుతుండగా నేను మౌనంగా నిలబడి మహిమగల మేఘములపైన నేను చూచిన దృశ్యములను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నాను. అబ్రహాము నా వద్దకు వచ్చి తన చేయిని నా వైపు ఉంచి, ప్రభువు నీకు రాజ్యములోనివి చాలా చూపించి ఉన్నారు అన్నారు. అబ్రహాము పొడవైన గడ్డమును కలిగి ఉండిన చాలా ఎత్తైన మనిషి. 11. ప్రధాన దేవదూత అయిన మికాయేలును నేను చూచాను. ప్రధాన దేవదూత అయిన మికాయేలును నేను చూడవచ్చునా ప్రభువా అని అడిగాను. అందుకు ఆయన అన్నారు, మికాయేలు చాలా అందమైన దేవదూత. అతడు 7 అడుగుల పొడవు ఉండి 300 పౌండ్లు బరువు కలిగి నీలిరంగు కళ్ళు మరియు రాగిరంగు వెంట్రుకలు కలిగి ఉన్నాడు. వెంటనే నా కళ్ళు చాలా గట్టిగా మూసుకొని పోయినవి మరియు నా ఆత్మ నుండి మూల్గుట చాలా బిగ్గరగా అయినది. కొన్ని సెకండ్ల కాలములోనే మికాయేలు దేవదూత నా ఎదుట నిలబడి ఉన్నాడు. ప్రభువు వర్ణించినట్లుగానే మికాయేలు దేవదూత రాగిరంగు జుట్టును, నీలిరంగు కళ్ళను కలిగి ఉన్నాడు. అతని శరీరపు రంగు చాలా తెల్లగా ఉండినది. అతడు అద్భుతమైన చిరునవ్వు కలిగి ఉన్నాడు. అతడు నాతో అన్నాడు, షూనాం, నీవు నా ప్రభువుకు ప్రశస్తమైన కుమార్తెవు. నీవు ఆయనను సంతోషపరచుచున్నావు. అతడు మరి ఒకసారి చిరునవ్వు నవ్వి నా వద్ద నుండి వెళ్ళిపోయాడు. అన్ని చోట్లయందు ఎగురుచున్న దేవదూతల సమూహమును ప్రభువు నాకు చూపారు. భూవాతావరణమంతటా దేవదూతలు ఎగురుచూ ఉన్నారు. ఈ విధంగా భూమి చుట్టూ తిరుగుచున్న దేవదూతలు తన ప్రజలను గమనిస్తున్నారని ప్రభువు నాకు చెప్పారు. 12. రాజభవనం లాంటి నా ఇంటిని చూచాను. ప్రభువు నా చెయ్యి పట్టుకొని నడిపించుట ప్రారంభించినప్పుడు ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తున్నారా అని ఆశ్చర్యపోయాను. మేము క్రితం దినం దర్శించిన కోట యొద్దకు నన్ను నడిపించారు. ఆశ్చర్యంతో నా హృదయం పాడింది. బంగారు వీధులు నన్ను విస్మయపరిచాయి. ఆ వీధి మెరుస్తూ ఉండటం వల్ల జారుడుగా కనిపించింది, కానీ పాదముల క్రింద మామూలుగానే తోచింది.
సూర్యకాంతి మొత్తము ప్రదేశమంతటి నుండి వెలుపలికి ప్రసరిస్తున్నట్లుగా కనబడింది. ఒకదానిని మించి ఇంకొకటి అతి సుందరముగానున్న పెక్కు రాజభవనములను, కోటలను మేము దాటుకుని వెళ్ళాము. నా కళ్ళు బంగారముతో చేయబడిన తలుపు పిడివైపునకు లాగబడినవి. ముందటి తలుపు పైన ఒక బంగారు ఫలకమును నేను చూచాను. దానిపై ఒక పేరు చెక్కబడి ఉన్నది. అది నా పేరని నేను వెంటనే గ్రహించాను. ఆశ్చర్యముతో నేను దాదాపు స్పృహ కోల్పోయాను. అలంకార అక్షరములతో వ్రాయబడి ఉన్న పేరు చూనాం. ఈ స్థలమును యేసు నా కొరకు సిద్ధపరిచి ఉన్నారు. ఇది నిజమని నమ్మలేనంత బాగుంది. ప్రభువు పట్ల ప్రేమతో, ఆరాధనతో నా హృదయం పొంగి పొర్లుతుండగా నేను కృతజ్ఞతానందముతో కూడిన కన్నీళ్లు కార్చాను. నా భవనము యొక్క వాసరాయందు పేర్చబడిన ప్రకాశవంతమైన రాతి గోడలను చూచి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. గుండ్రని నమూనాలు కలిగిన ఎరుపు మరియు మీగడ రంగు వెల్వెట్ కుర్చీలు నేనెప్పుడూ నా ఇంట్లో ఉండాలని కోరుకున్న వాటి వలె ఉండినవి. ఎర్రని వస్త్రాల అలంకరణలు నేనెప్పుడూ చూడని విధంగా చాలా బాగుండినవి. నా భవనములో ప్రతి క్షణం నేను ఆస్వాదిస్తూ రాజటీవీ గల మెట్ల వరుస పైకి నడుస్తున్నప్పుడు ప్రభువు వెల్వెట్ కుర్చీలలో ఒకదానిపై ఆసీనులయ్యారు. పడక గదిలో స్వచ్ఛమైన తెల్లని తివాచీ వేయబడింది మరియు పరుపు యొక్క తలవైపు భాగము వెండితో చేయబడి దాని అంచుల వెంబడి నీలపు రాళ్ళు అందముగా పొదగబడి ఉన్నవి. అలంకరణ బల్లపైనున్న అద్దము కూడా నీలపు రాళ్ళు కలిగి ఉండి దాని ప్రకాశతను ఇనుమడింప చేయుచున్నది. స్నానపు గది వెండి స్నానపు తొట్టెను కలిగి అన్ని రంగులు కలిగిన ప్రశస్తమైన రాళ్లచే అలంకరింపబడి ఉన్నది. నా భవనము యొక్క అంతర్భాగములో నేను నడుచుచున్నప్పుడు పాటలు పాడాను. ఊహాలోకములో నేనొక రాజకుమార్తెనని భావించాను. తరువాత నేను మెట్ల క్రిందకు నడిచి ప్రభువు కూర్చున్న స్థలమునకు వెళ్ళాను. ఆయన లేచి నిలబడి, "నీవు సంతోషముగా ఉన్నావా చూనాం?" అన్నారు. నాకు నా భవనం చూపడం వల్ల ప్రభువు సంతోషంగా ఉన్నారని నాకు తెలిసింది. 13వది, ప్రభువు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరమును నాతో జరుపుకున్నారు. డిసెంబరు నెల 24వ తేదీ 2000వ సంవత్సరము ఆదివారము ఉదయమునందు మా చర్చిలో నాట్యమునకు ముందు నేను పవిత్ర స్థలమందు ప్రార్థించుచుండగా మామూలుగా కంటే శక్తివంతమైన అభిషేకము నా మీదకు వచ్చుట నేను గ్రహించాను. అప్పుడు నేను ప్రభువును ఆయన ప్రత్యక్షమైన క్రిస్మస్ గౌను మరియు కిరీటంలో చూచాను. ఆయన వైపు చూస్తూ చిరునవ్వుతో పుల్పిట్ మీద నిలబడి ఉన్నారు. మరియు నేను ఆయన వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ, "ప్రభువా" అని అన్నాను. ఆయన వెంటనే స్పందించి, "మధుర హృదయమా, నేను నా జన్మదినమును నీతో జరుపుకుంటున్నాను" అన్నారు. తరువాత 2001 నూతన సంవత్సరం దినమునాడు ప్రభువు తన బంగారు గౌను మరియు కిరీటముతో కూడిన తన ప్రత్యక్షతను నాకు మరలా చూపించారు. 14వది, నేను పరిశుద్ధ నాట్యము చేశాను. ఒక ఆదివారపు ఉదయ ఆరాధన సమయంలో నేను నా చేతులు గాని నా నోరు గాని కదపలేకపోయాను. నేను సంతోషముతో మరియు వినయముతో ఏడ్చాను. ఎందుకంటే నా శరీరమును నియంత్రించుచున్నది పరిశుద్ధాత్మయని నాకు తెలిసినది. ఆరాధన ప్రారంభమైనప్పుడు నా సొంతముగా నేనేదియూ ఎప్పుడునూ చేయకూడదని ప్రభువు నాకు చెప్పారు. అందుచేత పరిశుద్ధాత్మ నా మీదకు వచ్చే వరకు అక్కడే కూర్చున్నాను. నా శరీరము శక్తివంతముగా అభిషేకింపబడినది. కానీ ఆరాధన ముగిసినప్పుడు నా చేతులు మరియు నోరు ప్రభువు యొక్క శక్తిని విడుదల చేశాయి. ప్రభువు తన బంగారు కిరీటము మరియు అంగీతో వచ్చారు. ఆయన పుల్పిట్ వద్ద కనీసము 20 నిమిషములు నిలబడ్డారు. అకస్మాత్తుగా పరలోక గీతములు నా నోటి నుండి వెలువడ్డాయి.
పరిశుద్ధాత్మ నా శరీరమును ఆరాధన ఎదుటకు తీసుకుని వెళ్ళారు. నా శరీరము చర్చికి వచ్చిన సమూహము వైపునకు తిరిగినది. నేను పరలోకపు పాటతో నాట్యమాడుట ప్రారంభించాను. ఆరాధన అయిపోయినప్పుడు నేను పాడుట మరియు నాట్యమాడుట ఆగిపోయినది. ప్రభువు అనుమతితో నేను కూర్చుండు స్థలమునకు తిరిగి వచ్చాను. నేను నాట్యము చేయుచున్న సమయమంతా నా కళ్ళు మూసియుంచబడి కేవలము యేసుపైననే స్థిరపడినవి. ఎన్నో ఆశ్చర్యకార్యములు, దీవెనలు చర్చికి రాబోచున్నవని మరియు నాట్యము పరిశుద్ధాత్మ ప్రేరేపించుటచే జరిగినదని పాస్టర్కు చెప్పమని ప్రభువు నన్ను ఆదేశించారు. 15వది, నా కుమార్తెకు విడాకులు తప్పలేదు. నా కూతురు ఆత్మచేత నింపబడిన క్రైస్తవురాలు. కానీ అకస్మాత్తుగా ఆమె మరియు ఆమె భర్త సమస్యలలో పడ్డారు. చివరకు నా కూతురు తన భర్తకు విడాకులు ఇచ్చింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. నా కూతురు ద్వారా ప్రభువు మాకెన్నో విషయాలు బోధించారు. మేము రక్షణ పొందినప్పటి నుండి మాకు జరిగిన అతి బాధాకరమైన విషయము ఇదే. కానీ మేము ఒక్కసారి కూడా ప్రభువును నిందించలేదు. మమ్ములను మేము వినయపరచుకున్నాము. ఎందుకంటే ఆయన తనకు ఇష్టమైన మార్గములో మా ప్రతి విషయములో సంపూర్ణ శ్రద్ధ తీసుకుంటారని మాకు తెలుసు. మా అమ్మాయికి జరిగిన ఈ సంఘటన గురించి నేను సిగ్గుపడుతున్నా నా ఆలోచనలను ప్రభువు ఇష్టపడలేదని నేను నమ్మాను. నేను స్వీకరించిన మరియు అనుభవించిన పరలోక దర్శనముల తరువాత ప్రపంచంలో ఎన్నో విడాకులు, విచ్ఛిన్నమైన కుటుంబాలు మరియు ఎంతోమంది చనిపోవటం వంటివి ఉంటాయని ప్రభువు నాకెన్నోసార్లు చెప్పారు. వారిలో క్రైస్తవులు చాలామంది ఉంటారని కూడా ఆయన నాకు వివరించారు. మన పిల్లలకు జరుగు విషయములు అనగా సంఘటనలు దేవునితో ఉన్న తల్లిదండ్రుల జీవితంతో ఎలాంటి సంబంధము కలిగి ఉండదని నేను నేర్చుకున్నాను. ప్రభువు దీనిని ఈ విధంగా వివరించారు. చాలామంది నమ్మకమైన క్రైస్తవులకు మరియు వారి ప్రేమైన వారికి కొన్నిసార్లు చెడు జరగటం సంభవిస్తుంది. 16వది, పరిశుద్ధ యెరూషలేము పట్టణాన్ని చూచాను. మేము సుందరమైన లోయను వదిలి వేరే చోటికి వెళ్ళాము. ప్రభువు నా చేయి పట్టుకొని అన్నారు, నా కుమారి, మనము పైకి వెళ్ళుచున్నాము. మేము హెలికాప్టర్ వలె నేలపై నుండి నిటారుగా పైకి ఎత్తబడిన తరువాత ఎగురుట ప్రారంభించాము. మేము ఎగరటం మొదలుపెట్టగానే మంచము పైన ఉన్న భూలోక శరీరము భయంతో కేకలు వేసినది. మేము ప్రశాంతమైన కొలను వద్దకు వెళ్ళాము. మేము కొలను వద్దకు చేరిన నిమిషంలోనే నేను పాడటం, నాట్యమాడటం మొదలుపెట్టాను. నా హృదయం ఆనందంతో ఇంకా ఎగురుతూ ఉంది. ప్రభువు అన్నారు, రా చూనాం, నా ప్రక్కన కూర్చో. నేను ఆయన పక్కన రాతిపై కూర్చుంటూ ఆయన చెయ్యి పట్టుకొని ఆయనకు విధేయత చూపాను. నా కుమారి, నేను నీకు నదిని మరియు నూతన యెరూషలేమును చూపించాను. ఆ నివాసములన్నీయు యెరూషలేములో ఉన్నవి. అది పరిశుద్ధ పట్టణము. నా పిల్లలందరినీ నేను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మనమందరం యెరూషలేములో నివసిస్తాము. యెరూషలేము వారి కొరకు సిద్ధముగా ఉన్నదని నా పిల్లలందరూ తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. యెరూషలేమునకు వెళ్ళుటకు మార్గము లేదని నీవు చూచావు. అందుకనే మనము అక్కడకు చేరుటకు ఎగిరి వెళ్ళవలసి వచ్చినది. మనమందరం కూడా త్వరలో అక్కడకు ఎగిరి వెళ్తాము అన్నారు. నేను ఆ పట్టణము యొక్క కాంతిలో నడిచాను. అంతయు తెల్లగా కాంతివంతముగా ఉండుటచే మంచుతో ఆవరించబడినట్లుగా నేను భావించాను. యోహాను వలె నేను కూడా నూతన యెరూషలేములో చర్చీలు గాని దేవాలయములు గాని లేవని గమనించాను. కేవలం తన పిల్లల కొరకు ప్రభువు సిద్ధపరిచిన ఇల్లు మాత్రమే ఉన్నాయి. పరలోకము విధేయత చూపువారు అనుభవించుటకు నిలిపి ఉంచబడినది. స్వచ్ఛమైన హృదయము మాత్రమే అందులో ప్రవేశించి నివసించగలదు. నేను ఆ నది యొక్క జలములను రుచి చూచాను. ఆ వీధుల వెంబడి నడిచాను. ఆ చెట్లను చూచాను. కొన్ని చెట్ల ఫలములను రుచి చూచాను కూడా. 17వది,
పరలోకంలో నిత్య యవ్వనమున్నది. పరలోకంలో ఎక్కడైతే నేను నా ప్రతిబింబమును పెద్దగానున్న స్పష్టమైన అద్దములో చూచుకొనగలనో ఆ చోటికి ఒక దేవదూత నన్ను తీసుకెళ్ళాడు. నేను నా ప్రతిబింబమును చూచుకొనగా నేను రూపాంతరము చెంది ఉన్నాను. నా క్రొత్త శరీరము నా యవ్వనపు సంవత్సరములలో వలె ఉండినది. నేను యవ్వనంగా, అందంగా, చలాకీగా ఉన్నాను. నా రూపాంతర శరీరమును చూచిన ప్రతిసారి నేను అదిరిపడేదానిని. నేను పరలోకమునకు వెళ్ళినప్పుడు నేనొక క్రొత్త శరీరమును కలిగి ఉంటానని ఇది జ్ఞాపకం చేసేది. మన పరలోకపు శరీరములు ముసలివిగా పెరగవు. అవి నొప్పిని పొందలేవు. మన ముఖములపై ముడతలు ఉండవు. మన పళ్ళు తెల్లగా సమానముగా ఉంటాయి. మన వెంట్రుకలలో తెలుపుదనం కనపడదు. యవనకాంతి మన కళ్ళ నుండి ప్రకాశిస్తూ ఉంటుంది. మన శరీర ఆకారము తిన్నగా మన స్థాయిలో ఉంటుంది. భూమిపై మనము అనుభవించిన అంగవైకల్యము అదృశ్యమవుతుంది. మనము ప్రతి అంశములో పూర్తిగా క్రొత్తగా ఉంటాము మరియు ఇది అద్భుతంగా ఉంటుంది. 18. ప్రభువు పొందిన గాయముల మచ్చలను, శిలువ శ్రమలను చూచాను. ఆయన నాతో, నా కుమారి, నీవు నా చేతుల వైపు చూడాలని నేను కోరుచున్నాను అన్నారు. నేను చూడగానే ఆయన తన చేతులపైన, పాదములపైన ఉన్న గాయపు మచ్చలను నాకు చూపారు. అంతేకాక గొల్గొతా కొండపై కల్వరి శిలువపై ఆయన వ్రేలాడి ఉండుటను నేను చూడగలిగాను. ఆయన బలహీనముగా, రక్తహీనముగా వ్రేలాడబడి ఉండగా వాడి అయిన మేకులు ఆయన అరచేతుల వద్ద మరియు మడిమల వద్ద మాంసములోనికి దిగి ఉండినవి. ఆయన తలలోనికి వారు గుచ్చిపెట్టిన ముండ్ల కిరీటము నుండి రక్తము ఆయన ముఖముపై ప్రవహించినది. కుట్లు లేని ఆయన అంగీని పంచుకొను ప్రయత్నములో సైనికులు ఒకరినొకరు నెట్టుకొనుచు ఆయన రక్తములో అడుగులు వేశారు. ఆకాశము సీసపు బూడిద రంగులో ఉండినది మరియు దూరములో మెరుపు మెరిసినది. ప్రజలు ఆయనను అపహాస్యము చేశారు. ఆయనపై ఉమ్మివేశారు మరియు ఆయనను శపించారు. ఆయన తల్లి మరియమ్మను నేను చూచాను. ఆమె తన కుమారుని యొక్క శిలువ దగ్గరలో మోకాల్లోని తన శరీరము వణుకుచుండగా ఆమె ముఖముపై కన్నీరు నదివలే ఏర్పడినట్లు చూచాను. ప్రభువు నాకిచ్చిన ఈ దర్శనమునకు నేను ఆయనకు వందనములు చెల్లించాను.